స్క్రీన్ మీద కనిపిస్తే నిజంగా చాలా ఆ కళ్ళు ఇంకా మనకి రెండు కళ్ళు సరిపోవు అనమాట వార్ సీక్వెన్సెస్ అన్ని చూడడానికి. ఎన్టీఆర్ ఇందులో వెళ్ళదా నెగటివ్ షేడ్ అని చెప్పలేం భయ్య. మనం ఏంటంటే అందులో మనకి రెండు ఇంపాక్ట్స్ కనిపిస్తాయి అనమాట. బట్ మనం చూడాల్సింది వార్ 1 ఏవైతే సీక్వెన్స్ అయితే ఎలాగైతే ప్రొజెక్ట్ చేశారో వార్ 2 కూడా అదే విధంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తోనే ఉందని చెప్తున్నాను. అవన్నీ నో కమెంట్స్ భయ్య. అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ పిక్చర్ కాబట్టి అవన్నీ యాజ్ పార్ట్ ఆఫ్ పిక్చర్ అన్ని అలానే చూడాలి మనం. ఎన్టీఆర్ సరిగ్గా చూపించలేదని కొంతమంది అంటున్నారు. అలా ఏం లేదు భయ్య. పోర్ట్రేయింగ్ ఎలా ఉంటుందంటే ఇద్దరికి జస్టిఫికేషన్ చేయాలని చూస్తాము. బట్ వీలైనంత వరకు కూడా ఎక్కడో ఒక చిన్న పాయింట్లో మన తెలుగు అభిమానులకి ఎక్కడో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తగులుతుందేమో. బట్ అక్కడ జరిగినంత వరకు మటుకు చాలా బాగా పోర్ట్రే చేశారు. మాస్ ఉందా సినిమాలో? ఎన్టీఆర్ మాస్ కనిపిస్తుంది భయ్య. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో ఈయన డామినేషన్ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఓవరాల్ గా ఏం చెప్తారు ఎన్టీఆర్ గురించి? అదిరిపోయింది భయ్య. తెలుగు కాలర్ ఎగరేసుకునే రివ్యూస్ అన్ని కూడా మనం చూడొచ్చు. చాలా చాలా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ట్రోలర్స్ కి ఏం చెప్తారు? ట్రాలర్స్ ఎంత సినిమా బాగున్నా బాగాలేకపోయినా ట్రాల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.